ఇక్కడ ఖమ్మం మున్నేరు రిటైనింగ్ వాల్ కడుతున్నారు. దానికి మేమందరం కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాం. మేము వెల్కమ్ చెప్తున్నాం. ఆ వాల్ కట్టేటువంటి దానికి మేమెవరం కూడా వ్యతిరేకం కాదు. అందరూ కూడా భూములు ఇయ్యటానికి, ఇండ్లు ఇయ్యటానికి సిద్ధంగా ఉన్నాం. మేము ముందుకొచ్చినాం. కాపోతే ఇప్పటి వరకు గవర్నమెంట్ దానికి సంబంధించినటువంటి భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా, భూసేకరణ అనేటువంటిది చేయకుండా వాళ్ళు వాల్ నిర్మాణం చేసుకుంటా ఉన్నారు. ఒకవైపు ఆల్రెడీ అటు కొంత సేకరించిన గవర్నమెంట్ భూములలో వాళ్ళ భూములలో అటు వాళ్ళు సేకరిస్తున్నారు. ఇటువైపు వాళ్ళు సేకరించకుండా మీరు స్వచ్ఛందంగా ఖాళీ చేసి వెళ్ళండి. మీకు ఎక్కడన్నా భవిష్యత్తులో మేము ఒక ప్లాట్ తయారు చేసి మీకు ఇస్తామనేటువంటి మాటలే అడపదడప మాట్లాడుతున్నారు తప్ప ఎక్కడ పర్టికులర్గా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి లేదు. అందుకని మేము అందరం కూడా వరదలు వస్తున్నాయి, వరుసగా 2 సంవత్సరాల నుంచి మునిగినాం కాబట్టి మేము ఖాళీ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మేము కూడా ప్రభుత్వాన్ని అడుగుతున్నది ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఎట్లయితే భూములు సేకరించి ప్రాజెక్టు కింద భూములు సేకరిస్తున్నారో, 2013-14 భూసేకరణ చట్టాన్ని అమలు చేస్తున్నారో, మాకు కూడా భూసేకరణ చట్టాన్ని అమలు చేసిన తర్వాత మా భూములు తీసుకోండి అని మేము అడుగుతున్నాం. మేము ఉండేది ఖమ్మం కార్పొరేషన్లో. ఖమ్మం కార్పొరేషన్ సిటీలో ఉన్నటువంటి వాళ్ళకి మీరు భూసేకరణ చట్టాన్ని అమలు చేయకుండా మీరు ఎట్లా తీసుకుంటారని చెప్పి మేము అడుగుతున్నాం. దానికి గవర్నమెంట్గా అధికారులు కలెక్టర్ని గారిని కలిసాం, ఆర్డీఓని కలిసాం, మంత్రులను కలిసినప్పుడు కూడా వాళ్ళు అనేది ఏంటంటే, గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీకు డబ్బులు ఇవ్వటం సాధ్యం కాదు అని మాట్లాడుతున్నారు. మరి డబ్బులు ఇవ్వటం సాధ్యం కాకపోతే ఆల్రెడీ 690 కోట్ల రూపాయలు మీరు ఆల్రెడీ ఆ ప్రాజెక్టు కోసం రిలీజ్ చేశారు కదా. దాంట్లోనే భూసేకరణ కూడా డబ్బు ఇవ్వాలనే ఫండ్ రిలీజ్ చేశారు కదా. మరి ఆ ఫండ్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఎందుకు ఇయ్యరు? ఇయ్యకుండా మీరు మమ్మల్ని ఖాళీ చేయండి అంటే ఎట్లా అని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.